మాఘపురాణం 8వ రోజు పారాయణంలో ప్రధానంగా బ్రాహ్మణ మహిమ మరియు దైవభక్తి యొక్క విశిష్టత గురించి వివరించబడింది. మాఘమాసంలో చేసే స్నాన దాన జపాలు ఎంతటి ఫలితాన్నిస్తాయో ఈ అధ్యాయం తెలియజేస్తుంది. 8వ రోజు పారాయణ సారాంశం ఇక్కడ ఉంది. మాఘపురాణం 8వ రోజు సారాంశం. ఈ రోజు కథలో వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు లోపాముద్ర, అగస్త్యుల వృత్తాంతాన్ని లేదా బ్రాహ్మణులకు ఇచ్చే దానాల వల్ల కలిగే పుణ్యాన్ని వివరిస్తారు. ముఖ్య అంశాలు: దానమహిమ. అర్హుడైన వ్యక్తికి, ముఖ్యంగా వేదవిదుడైన బ్రాహ్మణుడికి చేసే దానం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. నువ్వుల దానం. మాఘమాసంలో నువ్వులను దానం చేయడం, నువ్వులతో హోమం చేయడం లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి. విష్ణు పూజ. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం విశేష ఫలాన్నిస్తుంది. పారాయణ క్రమం: 1. దీపారాధన. పారాయణ ప్రారంభించే ముందు దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. 2. వినాయక ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శ్లోకంతో గణపతిని స్మరించాలి. 3. అధ్యాయ పఠనం. మాఘపురాణంలోని 8వ అధ్యాయాన్ని భక్తితో చదువుకోవాలి. 4. నైవేద్యం. పళ్ళు లేదా పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. 5. క్షమాప్రార్థన. చదివేటప్పుడు జరిగిన తప్పులను మన్నించమని కోరుకుంటూ ముగించాలి. ముఖ్య గమనిక: మాఘ స్నానం చేసేవారు ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి వీలైతే దగ్గరలోని శివాలయం లేదా విష్ణు ఆలయాన్ని దర్శించుకోవడం శుభకరం.